తొలగించండి. నూటికి 100% విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పి ప్రకటన చేసిన తర్వాత ఉక్కులో ఉన్నటువంటి 20 కార్మిక సంఘాలు ఒకే ఎజెండాతో పోరాట కమిటీగా ఏర్పడడం జరిగింది. పోరాట కమిటీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ఏఐటీసీ, సిఐటియు, ఐఎన్టీసీ కార్మిక సంఘాలు ఒంటెద్దు పోకడలకు పోతూ గత 1000 రోజులుగా ఈ ఉద్యమాన్ని కనీసం ప్రజా ఉద్యమంగా మలిచే కార్యక్రమంలో పూర్తిగా విఫలమయ్యారు. అనేక సందర్భాల్లో ఈ 1000 రోజుల నుంచి కూడా లాభాల్లో ఉన్న కంపెనీని నష్టాలు తీసుకెళ్తున్నారు. దీన్ని సహజ మరణం దిశగా చంపేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని కొన్నైతే వీరు మరికొన్ని జోడించి యాజమాన్యం కావాలని చెప్పి రోజుకో డిపార్ట్మెంట్ని ఆపేస్తూ, రోజుకో విభాగాన్ని ఆపేస్తూ నాసిరకం కోకింగ్ కోలు తీసుకొచ్చి యంత్రాలు పాడైపోయే విధంగా చేసి అనేక అవకతవకలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది. ఈ పరిశ్రమ ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో 1000 రోజులుగా కార్మికులందరూ కూడా నిద్రలేని రాత్రులు గడుపుతుంటే పోరాట కమిటీ చైర్మన్లుగా ఉన్నటువంటి 3 కూడా బయటి వ్యక్తులు ఉండడంతో వారు ఈ ప్లాంట్ పట్ల చిత్తశుద్ధి లేకుండా ఈ ప్లాంట్ని మట్టుపెట్టే ప్రయత్నం తీసుకొచ్చారు. విశాఖ ఉక్కు తెలుగువారు హక్కు అని చెప్పి అనేక మంది త్యాగాలు చేసి నిర్వాసితులై అనేక ఇబ్బందులు పడి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అతిపెద్ద ఉక్కు కర్మాగారంలో భారతదేశంలో లాభాలు వచ్చిన ఫ్యాక్టరీని కేంద్రంలో నుండి బీజేపీ దాని యొక్క అనుచరులందరూ కూడా, పెట్టుబడిదారులందరూ కూడా విశాఖ ఉక్కుని 100% అమ్మేసి ఆదానికి అమ్మాలని చెప్పేసి ఆ కుట్రకి వ్యతిరేకంగా 1050 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలోని ప్రజలు అందరూ పోరాటం చేస్తున్నాం. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఈ హత్తులు బట్టి కానీ, గతంలో ఉన్నటువంటి యాజమాన్యాలు కానీ గత 4 సంవత్సరాల నుంచి 8500 కోట్ల రూపాయలు తప్పుతామని పట్టించి విశాఖ ఉక్కు కార్మికులకి, ఆంధ్ర ప్రజలకి, ఈ ప్రాంత నిర్వాసులకి అన్యాయం చేశారు.